అలా ఎవరున్నారు వీళ్ళంతా? క్రిస్మస్ పార్టీ లేట్ అవుతుంది. డెకరేషన్స్ మంచిగా ఉన్నాయా? త్వరగా చేయండి. ఫుడ్ రెడీ ఉందా? తొందరగా చేయండి. మీ చీర చాలా బాగుంది. మా అక్క నాకు 3 సారీస్ కొనిస్తా అంటేనే నేను తెచ్చుకొస్తాను. అవునా? మీ అక్క అయితే అన్ని కొనిపిస్తాను. నేనైతే మా అక్క ముందర నోరే ఇవ్వను. అవునా? నువ్వెన్ని కొన్నావు? ఒకటే కొన్నాను. ఇదేనా? నీది కూడా చాలా బాగుంది సోఫియా. అవునా? నేను నిన్న ఫ్లఫ్ కేక్ చేశాను. అవునా? ఏమేమి పెట్టావు? చీ, బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్రదర్స్ ఎవరైనా ఉంటే ఎలా పెట్టండి. ఏమి అభి గారు బాగా చేసినట్టున్నారు మీ క్రిస్మస్ డెకరేషన్స్. నా పేరు అవి. ఇంత మాత్రం ఉండాలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే మరి. అవునా? ఇంత మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అవును, మేము కూడా మీలాగానే చాలా కొనుక్కొని సెలబ్రేషన్ బాగా చేస్తాం. అవునా? సరే. అవును, చాలా అయితే అట్లా ఊగిపోతున్నారు. వాడు ఊగిపోవడం లేదు, డాన్స్ చేస్తున్నాడు. హే డోనీ, రారా. డాడీ, క్రిస్మస్ పార్టీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఓకే డాడీ. ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్రదర్స్, ఎవరైనా తగ్గండి. అవును, పాస్టర్ గారు నేను ఇంకా రాలేదు. క్రిస్మస్ పార్టీకి లేట్ అవుతుంది. హే డోనీ, రారా. చెప్పు డాడీ. పాస్టర్ గారు ఇంకా రాలేదు, ఫోన్ చేయి. ఓ, మీరా పాస్టర్ గారు? నేనే పాస్టర్. ఇంతకు ముందు కూడా 2 సార్లు అడుగున వ్యక్తిగా వచ్చింది నేనే. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసయ్య ఎలాగైతే ప్రేమని పంచాడో అలాగా ప్రేమని పంచాలి. కానీ మీరు అడుగునే వ్యక్తిని ధృవీకరించారు. సారీ పాస్టర్ గారు. ఇక మీదటైనా బాగుంటుంది. యేసయ్య మన లోకానికి వచ్చి తన ప్రేమను పంచి తన ప్రాణాలు పెట్టిన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు కలిగిన మీరు ఇతరులను ధృవీకరించకూడదు. ఇక మీదటైనా ప్రేమిద్దాం.